వేరు కావడం. భేదం చేత అక్షరాలు భిన్నమైనందువల్ల భిన్నమయ్యే అవకాశము లేదు. అన్యస్య భేదేన అన్యస్య విద్యమానదు. అక్షరాలు భేదం వేరుగా ఉంది, ఈ అక్షరాలు పోయి వేరే వాటిని మళ్ళీ భిన్నం చేసేదానికి అవకాశము రాదు. నహి వ్యక్తి భేదేన జాతిం భిన్నాం మన్యతే. ఇప్పుడు వ్యక్తి భేదమైనందువల్ల జాతిని వేరుగా అంటామా అనలేం. ఇప్పుడు ఇక్కడ ఒక గోవు ఉంది, అక్కడొక గోవు ఉంది, ఈ గోవు ఆ గోవు అవుతుందా? కాదు. ఎందుకంటే దీని స్వరూపం వేరే, దాని స్వరూపమే. కానీ గోత్వ జాతి వేరవుతుందా? కాదు. అట్లాగే అక్షరాలు వేరైన కారణం చేత ఉదాత్త అనుదాత్త సరిత మరి అనునాసిక నిరన్నాసిక భేదమైనందువల్ల గకారత్వ జాతి వేరవుతుందా? అయ్యేదానికి అవకాశం లేదు. వ్యక్తులు వేరైనందువల్ల జాతి ఎట్లయితే వేరు లేదో, ఇప్పుడు రకరకాలుగా ఉన్నారనుకోండి, 10 మంది బ్రాహ్మణులు కూర్చున్నారు, 10 మంది ఒకటా వేరు వేరా? కానీ బ్రాహ్మణత్వ జాతి ఒకటే. అందువల్ల వ్యక్తులు వేరు అయినందువల్ల దానిలో జాతి మాత్రం వేరు కాదు. వర్ణేభ్యశ్చ అర్థ ప్రతీతే సంభవాత్. వర్ణాల చేత అక్షరాల చేత వస్తు యొక్క జ్ఞానం కలిగినందువల్ల స్ఫోటకల్పన అనర్థిక. నువ్వు శబ్దం స్ఫోటం ఏంటిది? స్ఫోటం అనే శబ్దాన్ని కల్పన చేయడం ఏదైతే ఉందో అది అనర్థము అని ఈ విధంగా చెప్తున్నాడు. ఎందుకు? నా కల్పయామ్యహం స్ఫోటం ప్రత్యక్షమేవ తు ఏనం అవగచ్చామి ఏకైక వర్ణగ్రహణాహిత సంస్కారాయాం బుద్ధో జటితి ప్రత్యవసానాది చేత్. పూర్వపక్షం ఏమంటున్నాడు అంటే, ఇది నేను కల్పన చేయడం లేదు, ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. ఏనం అవగచ్చామి, ఈ వస్తువు నేను తెలుసుకుంటున్నాను. ఏకైక గ్రహణాహిత సంస్కారాయాం, ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చారణ చేసినందువల్ల, ఒక్కొక్క వర్ణం యొక్క ఉచ్చారణ సంస్కారాన్ని నేను తెలుసుకున్నందువల్ల బుద్ధో జటితి ప్రత్యవభాసనాదితి. ఆ బుద్ధి అందు ఆ వస్తువు తొందరగా మాకు ప్రకాశిస్తుంది. ఒక్కొక్క అక్షరము, దాని యొక్క సంస్కారము, దాని యొక్క ఉచ్చారణ చివరికి వచ్చే వరకు బుద్ధి అందు ఆ వస్తువు మాకు ప్రకాశిస్తుంది అని ఒకవేళ అంటావేమో. నా అస్యాపి బుద్ధిర్ వర్ణ విషయత్వాతు. బుద్ధి కూడా వర్ణ విషయమైనా కాదా? వర్ణాలను విషయం చేసేది బుద్ధి. ఇప్పుడు అక్కడ ఎవరు గ్రహించేది? ఎవరు? ఆ వర్ణాలని బుద్ధి గ్రహిస్తుంది. ఆ బుద్ధి విషయాలే అవర్ణమైనాయి. ఇప్పుడు బుద్ధి విషయమైందా వస్తు విషయమైన ఉందో వర్ణాలు? దేన్ని గ్రహించగలుగుతావు? ఏకైక వర్ణ గ్రహణోత్తర కాల హీయమేక బుద్ధి గౌరతి సమస్త వర్ణ విషయ నార్థాంతర విషయ. ఏకైక వర్ణ గ్రహణం, ఒక్కొక్క వర్ణాన్ని గ్రహించే దానిలో ఉత్తర కాలంలో గ్రహించిన వర్ణం ఉన్నదా? పోయిందా? పోయింది కదా. ఒక్కొక్క అక్షరాన్ని గ్రహిస్తున్నాము. ఈ ముందు అక్షరం గ్రహించే లోపల వెనక అక్షరం ఉందా? పోయిందా? పోయింది. పోయినందులో బుద్ధి అందు గౌరితి సమస్త వర్ణ విషయ నా అర్థాంతర విషయ. బుద్ధి అందు గౌ అనే శబ్దము ఎప్పుడైతే వచ్చిందో అది గోవును బోధించింది. అంటే సమస్త వర్ణ విషయ, ఒక్కొక్క వర్ణ విషయం కాదు అది. గోవు అన్ని అక్షరాల యొక్క సమస్త అక్షరాలు అంటే సంపూర్ణమైన అక్షరాల యొక్క విషయము గౌ బుద్ధి అందు గవాకారాన్ని ఏర్పాటు చేసింది. కథమేతద్ అవగమ్యతే. అవన్నీ కలిసి ఒక వస్తువును ప్రతిఫలింపజేసినని ఏ విధంగా నువ్వు తెలుసుకుంటావు, చెప్పగలుగుతావు అంటే, యతః అస్యాం అపి బుద్ధౌ గకారాదయ వర్ణ అనువర్తంతే నతు దకారయః. వారి బుద్ధి అందు ఒక వస్తువును గురించి చెప్పినప్పుడు గకారాది అంటే గౌ అనే అక్షరాలు, గావ్ అనే అక్షరాల చేత గకారం ద్వారా దాని తర్వాత ఉచ్చారణ చేయబడే అక్షరాల ద్వారా ఏదైతే వస్తువు ప్రతిపాదింపబడుతుందో అదే బుద్ధిస్థం అవుతుంది. కానీ గకారం చోట దకారం మాత్రము, థకారం మాత్రము, ఇంకో అక్షరం మాత్రము వాడు అవగాహన చేసుకోడు. యది అస్య బుద్ధేః గకారదిభ్యో అర్థాంతరం స్ఫోటో విషయ స్యాత్ తతో దకారాదయ ఇవ గకారాదయస్య బుద్ధేర్ వ్యావర్తేరన్. ఒకవేళ బుద్ధి అందు గకారాది శబ్దాలు అక్షరాలు అర్థాన్ని బోధించినట్టుగానే అర్థాంతరాన్ని బోధించినట్టయితే, ఆ అర్థాన్ని కాకుండా వేరే అర్థాన్ని బోధించినట్టయితే
స్ఫోట సంబంధమైన శబ్దం ద్వారా కూడా ఏ అర్థాన్ని మనం గ్రహించవలసి ఉంటుందో అది దకారాది అక్షరాలు కూడా బోధించాలా. లేదు దకారాది అక్షరాలు దాన్ని వేరైనా చెయ్యాలా. నతు తథాస్తి, ఆ విధంగా చేయడం లేదు. ఏ పదాన్ని మనం ఉచ్చారణ చేస్తున్నామో ఆ సంబంధించిన అక్షరాల యొక్క భావాన్ని చివరి వరకు సమూహంలో చూపి మనం గ్రహిస్తున్నామే కానీ భిన్నార్థాన్ని భిన్న అక్షరాల ద్వారా గ్రహించడము లేదు. తస్మాత్ ఇయం ఏకబుద్ధిర్వర్ణ విషయైవ స్మృతి. ఏకబుద్ధి, అన్ని అక్షరాల యొక్క బుద్ధి ఏంటిది? ఏకబుద్ధి. అక్షరాలు వేరు వేరు అర్థాన్ని, ఒక్కొక్క అక్షరం వేరు వేరు అర్థాన్ని బోధించినప్పటికీ సమూహమార్థం ఏంటిది? ఒకటి. ఆ ఒకటేమో బుద్ధి అంది, అదే స్మృతి. దాని ద్వారా విషయాలను గ్రహించగలుగుతాడు అనే విషయాన్ని గుర్తు చేశాడు. ఇందా తర్వాత అప్పుడే వదిలిపెడతాడేంటి? మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. నను అనేకత్వాద వర్ణానాం నైక బుద్ధి విషయత ఉపపద్ధతి ఇత్యుక్తం. పూర్వం ఏం చెప్పాడు? వర్ణాలు అనేకమైనందువల్ల ఒకే అర్థాన్ని బోధించవు అని ముందు చెప్పి దాన్ని నిరాకరణ చేశారు. దాని గురించి మళ్ళీ ఎత్తుతున్నాడు. తత్ప్రతి బ్రూమః. నువ్వేదైతే చెప్పావో దాని గురించి నేను మళ్ళీ సమాధానం చెప్పాలా వద్దా? చెప్తున్నాను కాబట్టి వినమన్నాడు. ఎట్లా? సంభవతి అనేకస్యాపి ఏక బుద్ధి విషయత్వం. అనేకమైన అక్షరాలు కూడా ఒకే విషయాన్ని బోధించే అవకాశం ఉంటుంది. ఎట్లా? పంక్తిర్వనం సేన దశశతం సహస్రమిత్యాది దర్శనాతో పంక్తిర్వనం అన్నారు. వనం అంటే అనేకం కలిసి ఒక అర్థాన్ని ఎన్ని చెట్లు వనంలో 1, 2, 3, 4, 5 అనేకం ఉంటాయి కదా. అనేకమైన చెట్లు కలిసి వనం అనగానే ఒక వనాన్ని ఎట్లా ఇది బోధించాయో, అది 10,000 సైన్యము అన్నాము. ఉన్నది అక్కడ ఎంత? 10,000. ఆ 10,000 కలిసి ఒక శబ్దాన్ని బోధించాయి లేవా? సహస్రం 1000 అన్నాము. 1000 కలిపి ఒక అర్థాన్ని బోధించాయి లేవా? అట్లాగే యాతు గౌరిత్యేకోయం శబ్ద ఇది బుద్ధి స బహుష్వేవ వర్ణేషు ఏకార్థావచ్ఛేదన నిబంధన ఉపచారికి వనసేన బుద్ధి వాదిత్యాహ. ఎట్లాగైతే వనము సైన్యం వగర అన్నప్పుడు బహుత్వం కలిసి ఒకదాన్ని ఎట్లయితే బోధించాయో, ఇక్కడ కూడా గౌ అని అన్నప్పుడు ఒక శబ్దాన్ని బోధించినప్పుడు ఆ బుద్ధి ఏదైతుందో బహుశేషు వర్ణేషు ఏకార్థం, అనేక వర్ణాలలో ఏకార్థాన్ని బోధిస్తుంది. అంటే వచ్చిన నష్టమేమి నీకు అని పూర్వపక్షి మళ్ళీ ప్రశ్నను లేవనెత్తాడు. దాని గురించి సమాధానం చెప్పాలి. అత్రాహ యది వర్ణా ఏవ సామస్తేన ఏకబుద్ధి విషయతాం ఆపద్యమాన. వర్ణాలే సమస్తం అంటే సమస్తమై ఏకత్ర కలిసి ఒక విషయాన్ని బోధిస్తుంది అంటే పదం స్యుస్తతో ఆ పదం ఏమవుతుంది? జారా అన్నాము, రాజా అన్నాము. ఆ అక్షరాలు బోధించే పదం జారా అన్నాము, రాజా అన్నాము. అక్షరాలు అవే సమస్తమైనయా? జారా అంటే ఏంటిది? జారా అంటే వ్యభిచారాన్ని గురించి చెప్తుంది. దాన్ని తిప్పి చేస్తే రాజా అయింది. రాజా ఏమైంది? రాజు అయిపోయింది. అక్షరాలు అవే మరి సమస్తమైనవి, కానీ దాని యొక్క అర్థం వేరువేరుగా అయింది. అర్థము కపిహి పిక అన్నారు. కపి అంటే ఏంటిది? కోతి. పిక అంటే ఏంటిది? ఏం పక్షి? పిక అంటే పిక అని పక్షి ఏంటిది? కోవెల. కోవెల కోవెల కదా. పిక కోకిల. పిక అంటే నెమిలే. కోకిల అంటేనేమో ఇది కోయిల. ఇప్పుడు కపి అన్నాము, పిక అన్నాము. అక్కడ జారా రాజా అంటే ఇట్లా వ్యత్యస్తమైందో ఇక్కడ పికా కపి అంటే కూడా వ్యత్యస్తమైందా లేదా? ఇత్యాదిషు పద విశేష ప్రతిపత్తిర్న స్యాతు. అక్షరాలను మాత్రమే గ్రహించినట్టయితే ఆ పద విశేషాలను మనము ప్రతిపత్తి అంటే వాటి యొక్క జ్ఞానం కూడా అర్థ జారా అన్నాం, రాజా అన్నాం, పిక అన్నాం, కపి అన్నాము. అక్షరాల యొక్క సమూహం అయినట్టయితే దాన్ని వేరువేరుగా వస్తుంది. కాబట్టి త ఏవ హి వర్ణా ఇతరత్ర చేతరత్ర చ ప్రత్యవభాసంత ఇది. ఆవర్ణాలే అక్కడ ఇక్కడ అది మనకు అవభాసానికంటే
ఆ అన్వయానికి వస్తూ ఉంటాయి, అనుభవానికి వస్తూ ఉంటాయి. అందువల్ల ఆ పదాలను ఇది వర్ణాలు మాత్రం గ్రహించే అవకాశము లేదు అని చెప్పి అత్ర వదామః సత్యపి సమస్తవర్ణ ప్రత్యవమర్షే యథా క్రమానురోధిన్య ఏవ పిపీలికా పంక్తి బుద్ధిమారోహంతి ఏవం క్రమానురోధన ఏవ వర్ణాః పదబుద్ధిమారోక్షంతి తత్ర వర్ణానాం అవిశేషేపి క్రమవిశేషకృత పదవిశేష ప్రతిపత్తిర్న విరుధ్యతే. ఇక్కడ సమన్వయం చేసి చెప్తున్నాడు. ఆ అక్షరాలన్న కూడా సమస్త వర్ణ ప్రత్యవమర్షే, ఆ పదములో ఉన్న సంపూర్ణమైన అక్షరాలను గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు క్రమానురోధిన్య ఏవ, క్రమానురోధం అంటే దానికి ఏ క్రమములో ఉందో ఆ క్రమములోనే ఉచ్చరించాలి. దానికి ఉపమానం చెప్పాడు. ఏంటిది అంటే పిపీలికా పంక్తి, చీమలు ఒకదాని తర్వాత ఒకటి పోతాయి, ఎట్లాగో ఒకదాని తర్వాత ఒకటి పోతాయా, పక్క పక్కన పోతా ఉంటాయా, అది దీన్ని పిపీలికా ఉంటారు. చీమలు ఎట్లాగైతే ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా పోతాయో అట్లాగే వర్ణాలను కూడా దేని తర్వాత ఏది ఉండాలో దాని ప్రకారం దాన్ని మనము అనుసంధానం చేస్తూ క్రమానిరోధన ఏవ వర్ణాః పదబుద్ధిమారోక్షంతి, క్రమంగా చెప్పబడిన వర్ణాలే పదంగా తయారవుతాయి కదా. క్రమంగా చెప్పకుండా ఉంటే దాన్ని పదం అనరు. ఎట్లాగా ఏ పదానికి ఏ క్రమం ఉండాలో ఆ క్రమ ప్రకారంగానే వర్ణాలను మనము సమన్వయం చేయవలసి ఉంటుంది. అప్పుడు దాన్ని పదం అంటారు. తత్వ వర్ణానాం అవిశేషేపి, వర్ణాలు విశేషం కానప్పటికీ, ఎందుకంటే అన్ని వర్ణాలు అవి కదా, అనేక వర్ణాలు ఉన్నాయి, అన్ని పదాల్లో అవే అక్షరాలు ఉన్నాయి. అయినప్పటికీ క్రమం వేరైనందువల్ల పదం వేరైంది, పదం వేరైనందువల్ల అర్థం కూడా వేరవుతుంది. క్రమ విశేషకృత అక్షరాలు అయినప్పటికీ క్రమం విశేషంగా ఉంది. ఆ అక్షరాల్లో క్రమం వేరు, ఈ అక్షరాల్లో క్రమం వేరు. జారా అనే దగ్గర క్రమం వేరు, రాజా అనే దగ్గర క్రమము వేరు, కపి అనే దగ్గర క్రమం వేరు, పిక అనే దగ్గర క్రమము వేరు. పద విశేష ప్రతిపత్తిర్న విరుద్ధతే, ఆ పదం విశేషమైన పదము దాని యొక్క జ్ఞానం మాత్రం విరోధము, అంటే ఆ జ్ఞానానికి పద విశేషము యొక్క జ్ఞానానికి విరోధం మాత్రము రాదు. మరి అంతేకాకుండా వృద్ధ వ్యవహారేచ ఇమే వర్ణ క్రమాద్యనుగృహీత గృహీతార్థ విశేషణ సంబంధ సంతః, ఈ అక్షరాలను కూడా వృద్ధ వ్యవహారం, పెద్దవాళ్ళు ఏ విధంగానైతే ఉచ్చారణ చేశారో ఆ క్రమాన్ని, ఆ క్రమం ప్రకారంగా ఏ అర్థాన్ని అవగాహన చేయించారో ఆ అర్థాన్ని కూడా అన్నారు. ఓ పిల్లవాడు కూర్చున్నాడు, ఒళ్ళో తాత ఒళ్ళో కూర్చున్నాడు. ఆ తాతగారు తన తండ్రి, ఆయన కొడుకు, ఆయనకు తండ్రి పిలిచాడు. కుండ అని వ్యవహారం చేసి తీసుకురమ్మన్నాడు కదా. కుండ అనే వ్యవహారము వృద్ధులు ఏం చేశారు, కుండకు బదులు డంకు అన్నాడు. ఏంటి డంకు అంటే ఏంటిది? కుండనే. చిన్నప్పుడు మేము తల కిందల భాషను మాట్లాడేవాళ్ళం, కింద నుంచి పైకి ఎవరు తెలుసుకోవద్దని. ఆ డంకు అంటే కుండ కదా, కింది పైకి. అట్లా వృద్ధ వ్యవహారం ద్వారా ఆయన తెలుసుకోలేదు. కుండ అని ఉచ్చారణ చేసినందువల్ల ఈ శబ్దానికి ఇది అర్థమని ఆ శబ్దము ఆ అర్థము వృద్ధ వ్యవహారం ద్వారా తెలుసుకోబడింది. వృద్ధ వ్యవహారేచ ఇమే వర్ణాః, వృద్ధ వ్యవహారంలో అంటే పెద్దవాళ్ళ యొక్క వ్యవహారంలో ఈ వర్ణాలన్నీ కూడా క్రమాద్య అనుగ్రహీత, క్రమంగా గ్రహింపబడినవి. గృహీతార్థ విశేషణ, ఆ క్రమంగా గ్రహింపబడి దాని ద్వారా చెప్పబడిన అర్థం కూడా క్రమంగానే గ్రహింపబడింది. సంతః సవ్యవహారే అవి ఏకైక వర్ణ గ్రహణానంతరం, మళ్ళీ వృద్ధ వ్యవహారం ద్వారా గ్రహించి మళ్ళీ ఆ పిల్లవాడు కూడా ఉచ్చారణ చేస్తాడు లేదా, మళ్ళీ కుండ అంటాడు. ఆ కుండ అనే దానిలో ఒక్కొక్క వర్ణము దాని యొక్క సమస్తాని యొక్క వర్ణాన్ని యొక్క అర్థాన్ని కూడా గ్రహించగలుగుతాడు. సమస్త ప్రత్యవమర్షిణ్యాం బుద్ధౌ తాదృశా ఇవ ప్రత్యవభాసమానాస్తం, ఏ రూపంగానైతే వృద్ధ వ్యవహారములో పదాన్ని అర్థాన్ని గ్రహించాడో మళ్ళీ తాను స్వయంగా వ్యవహారం చేసేప్పుడు ఆ పద్ధతిలోని ఆ వర్ణాలని ఆ అర్థాన్ని కూడా బుద్ధి యందు ఉంచుకొని వ్యవహారము చేస్తూ ఉంటాడు. తమర్థం అవ్యభిచారేణ ప్రత్యాయితీతి వర్ణవాదునో లఘీయసి కల్పన, మళ్ళీ ఆ విధంగానే ఆ రూపంలోనే తప్పకుండా
మళ్ళీ ప్రయోగం చేస్తాడు. ఈ విధంగా కల్పన చేసినట్టయితే ఈ కల్పన ఏదైతే ఉందో ఇది సూక్ష్మంగా ఉంటుంది. మీరు అన్యక్షరాలు కలిపి ఒకే అర్థాన్ని బోధిస్తుందంటే ఆ కల్పనేమో లఘువుగా గురువుగా ఉంటుంది. కాబట్టి దానికంటే ఈ కల్పన మేలు అని చెప్పారు. ఎక్కడో పాయ అని అర్థం. అలాగే కల్పన స్ఫోటవాదినస్తు దృష్టహానిరదృష్ట కల్పనాచ. ఇంత ఎందుకు కల్పన చేయాలా? స్ఫుటమైన వాక్కు ద్వారా వెలువడేది, అర్థాబోధకం చేసేది శబ్దం. అంటే ఇన్ని గొడవలు పడవలసిన పని లేదు కదా. స్ఫోటవాది, ఇది స్ఫోటవాది. స్ఫుటంగా ఉండాలా, అది అర్థాన్ని బోధించాలా. ఇప్పుడు చిన్నపిల్లవాడు తత్త అని బోధిస్తూ ఉంటాడు. మనం అన్నాం తాత అన్నాం. ఇప్పుడు వాడిది ఎట్లుంది, ఇది ఎట్లా ఉంది? తాత అనేది స్ఫుటంగా ఉందా లేదా? మరి అన్ని అక్షరాలు కలిపితే ఒకే తాతను బోధించింది, ఇది కూడా ఒక తాతను బోధించింది అంటే ఇవంతా కూడా అటు తిప్పి ఇటు తిప్పి ద్రవిడ ప్రాణాయం ఇటు పెట్టుకోవాలి. ఊరికి ఇట్లా పట్టుకునేది అనుకుని ఇట్లా తిప్పి పెట్టుకునే తేడా ఉందా లేదా? అందువల్ల స్ఫోటవాదినస్తు దృష్టహాని రదృష్ట కల్పన. నీకు దగ్గర ఉందన్నో పోగొట్టి ఎక్కడ దాన్నో తీసుకొచ్చి వాడుకునే దానికి ఏంటి? నీ చేతిలో ఉంది, నీ ముందు ఉంది, వాడుకునే దానికన్నో ఎక్కడి నుంచో వెతికి తీసుకొని వాడుకునే దానికి తేడుందా లేదా? అందువల్ల అసలు విషయాన్ని వదిలిపెట్టి ఇన్ని తంటాలు బట్టి ఆ శబ్దానికి అర్థం చెప్పవలసిన అవసరము లేదు అని చెప్తాం. వర్ణాశ్చేమే క్రమేణ గృహ్యమాన స్ఫోటం వ్యంజయతి. ఈ వర్ణాలన్నీ కూడా క్రమంగా వాడుకున్నట్టయితే స్ఫోటార్థాన్ని రామ, కృష్ణ, ఇంద్ర, చంద్ర అని క్రమంగా వాడుకున్నందువల్ల స్ఫుటమైన అర్థాన్ని బోధిస్తున్నాయా లేవా? వ్యంజయంతి. స్ఫోటో అర్థం వ్యనక్తి. స్ఫోట శబ్దము స్ఫుటమైన అర్థాన్ని కూడా తెలుపుతూ ఉంటాయి. అందా గరీయసి కల్పన స్యాత్ వినక్తి గరీయ కల్పన స్యాత్ అథాపి నామ ప్రత్యుచ్చారణమన్యే వర్ణా స్యు. వేరే ఉచ్చారణ చేసినందువల్ల వర్ణాలు కూడా వేరు వేరుగా కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ప్రత్యభిజ్ఞాలంబన భావేన వర్ణవాలు వేరువేరే కనిపించినప్పటికీ ప్రత్యభిజ్ఞా జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ప్రత్యభిజ్ఞా జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని వర్ణ సామాన్యానాం అవశ్యాభ్యుపగంతవ్యతత్వాదు. వర్ణ సామాన్యం అంటే సంపూర్ణమైన వర్ణాల యొక్క సామాన్య అర్థానాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవశ్యకత ఏర్పడుతుంది. కాబట్టి వర్ణేషు అర్థ ప్రతిపాదన ప్రక్రియ, ఆ వర్ణాల యందు ఏ అర్థాన్ని ప్రతిపాదించే శక్తి ఉందో ఆ ప్రక్రియ ప్రకారము రచితాస సామాన్యేషు సంచారితవ్య. అది కూడా మన సామాన్య వ్యవహారములో తీసుకొని రావలసి ఉంటుంది. తతశ్చ నిత్యేభ్య శబ్దేభ్యో దేవాది వ్యక్తీనాం ప్రభవ ఇది అవిరుద్ధ. అందువల్ల ఇవన్నీ గొడవలు పెట్టేదానికంటే ఆ శబ్దాలు ఈ శబ్దాలు కాదు, నిత్యమైన శబ్దాల ద్వారానే దేవాదులంతా కూడా ఉత్పన్నమయ్యారు అని మనం అనుకోవాలి. ఇవన్నీ కూడా అనిత్యమైన శబ్దాలు, అనిత్యాన్ని బోధిస్తుంది. అందువల్ల నిత్యమైన శబ్దాల ద్వారా దేవాదులు ఉత్పన్నమయ్యారు అని మనం గ్రహించవలసి ఉంటుంది అని ఈ విషయాన్ని నిర్ధారణ చేశారు. శివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శబ్దం నుంచే దేవాదులందరూ కూడా ఉత్పన్నమయ్యారనే విషయాన్ని రకరకాల ప్రశ్న సమాధాన రూపంలో నిర్ణయించారు. అందువల్లనే అత ఏవ నిత్యత్వం. అత అంటే అందువల్ల, ఏవ అంటేనే అందువల్లనే శబ్దము నిత్యమైంది అనేదాన్ని ఈ సూత్రం ద్వారా నిర్ధారణ చేసి చెప్తున్నారు. ఎందుకు? వైదిక శబ్దాలన్నీ కూడా నిత్యమైనవి కాబట్టి ఆ వైదిక శబ్దాల ద్వారానే దేవాదులు ఉత్పన్నమయ్యారు. అందుకొరకు శబ్దం నిత్యమైంది అనేది ఈ సూత్రం ద్వారా
నిర్ధారణ చేసి చెప్తూ స్వతంత్రస్య కర్తృస్మరణాదిభిః స్థితే వేదస్య నిత్యత్వే దేవాది వ్యక్తి ప్రభవాభ్యుపగమేన తస్య విరోధమాశంక్య అత ప్రభవాత్ ఇతి పరిహృత్య ఇదానీం తదేవ వేద నిత్యత్వం స్థితం దృఢయ. ఇంతవరకు అతప్రభవాతు అనే శబ్దం సూత్రం ద్వారా నిర్ధారణ చేసిన దాన్ని పూర్వపక్షి వగైరా రకరకాలుగా చేసిన దాన్ని పరిహారం చేశారు. స్వతంత్రస్య కర్తృస్మరణాదిభిః కర్తు స్మరణ చేయనందువల్ల స్థితే వేదస్య నిత్యత్వే ఆ వేదము నిత్యమైన కారణం చేత దేవాది వ్యక్తి ప్రభావాభ్యుపగమేన శబ్దం నిత్యమైనందువల్ల శబ్దం ద్వారా ఉత్పన్నమైన దేవాదులు కూడా నిత్యం ఎట్లా అవుతారు? వాళ్ళు దేవాదులు పుట్టారని దేవతలంతా కూడా నిత్యమా? వాళ్ళు క్షీణపుణ్యమర్త్యలోకం విశంతి. శబ్దం నిత్యము అయితే ఆ దేవతా స్వరూపంలోనే ఇంకొకరు వచ్చి ఉంటారు. వాళ్ళు మారచ్చు కానీ ఆ రూపాన్ని ధరించి ఉంటారని నిన్న నిర్ణయం చేశారు. అదే రూపంలో ఆ ఇంద్రుడు అన్నారనుకోండి, మళ్ళీ ఆ పదవికి వచ్చిన వాడు ఇంద్ర రూపంలోనే ధరించి ఉంటాడు కానీ ఇంకో రూపాన్ని కొత్తిముఖం మనిషి రూపం ధరించి ఉన్నాడు. ఏ రూపంతో పూర్వంలో ఇంద్రుడు ఉన్నాడో అదే రూపంతో ఇంద్రుడై ఉంటాడు. పదవి అదే, రూపము అదే, భోగము అదే. మన రాష్ట్రపతి కదా, రూపం మారుతుంది కానీ పదవి అదే, స్థానం అదే, తర్వాతనేమో భోగము అదే, చేయాల్సిన పని అదే. కాకపోతే ఇక్కడ రూపం మారుతుంది, అక్కడ రూపం మారదు, మిగతా అన్నీ అవే ఉంటాయి. అయితే భోగం వాళ్ళ ఇష్టం, ఇక్కడైతే ఇష్టం వచ్చింది అనిపిస్తే అక్కడ అది కాదు కదా, ఏది ఉంటుందో అదే అందులో అదే అనిపించవలసి ఉంటుంది. తర్వాత ఇది పరిహృత్య ఇదానీం తదేవ వేద నిత్యత్వం స్థితం దృఢయతి. ఆ వేదము నిత్యం అనేదాన్ని ఈ సూత్రం ద్వారా దృఢం చేస్తున్నారు. సామాన్యంగానేమో చెప్పేశారు శబ్దం నిత్యం అనేది. ఆ శబ్దం ఏ శబ్దము? అమ్మ, అక్క, అయ్య అనే శబ్దం కాదు నిత్యం అనేది. ఆ అక్షరాలు ఆ ఇవు అనే శబ్దం అనేది కాదు. ఏ పదం ద్వారా ఏ అర్థం ప్రతిపాదన అవుతుందో ఆ శబ్దము నిత్యమైంది అని. ఎన్ని యుగాలు మారినా ఆ శబ్దం నిత్యమైంది. అందులో వేద శబ్దం కూడా ఇంకా నిత్యమైంది అని దీని ద్వారా దృఢం చేస్తూ అతయేవచ నిత్యత్వమితి, అందువల్లనే నిత్యము అనేది అన్ని ఈ సూత్రం ద్వారా దృఢం చేస్తున్నారు. దీనివల్ల అతయేవ నేతాకృతేర్దేవాదేర్జగత, జగత్తుకు కానీ దేవతలకు కానీ నియతమైన ఆకృతి ఉంటుంది. ఏ ఆకారం ఇదివరకు ఉంటుందో అదే ఆకారము ఇప్పుడు కూడా ఉంటుంది. పూర్వ సృష్టిలో కాకరకాయకి ఏ రూపం ఉందో ఇప్పుడు కూడా అదే రూపం ఉంటుందా, ఇంకో రూపం ఉంటుందా? నువ్వు నిద్రపోయేదానికి ముందు ఏ రూపం ఉందో నిద్ర లేచిన తర్వాత అదే రూపం ఉంటుందా లేదా? పేరు అదే, రూపము చేదు ఎప్పుడైనా తీయగా అవుతుందా? అది కాదు. అందువల్ల ఇక్కడికి అదికి చెప్తున్నారు, నియతాకృతి, ఒక ఆకారము నియమింపబడి ఉంటుంది కాబట్టి నియతాకృతిర్ దేవాదేర్ జగతో, జగత్తు దేవతలు జగత్తు కావచ్చు, ఈ జగత్తు మొత్తం దేవతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక వాళ్ళ ఆకారము నియతమయ్యే ఉంటుంది. వాళ్ళ పేరు కూడా నియతం అంటే అర్థమే వాళ్ళకు సంబంధించే ఉంటుంది. ఆకారము ఆ దేవతకు సంబంధించి ఉంటుంది, పేరు కూడా ఆ దేవతకు సంబంధించే ఉంటుంది. అందువల్లనే వేదశబ్ద ప్రభవత్వాద వేదశబ్ద నిత్యత్వం అపి ప్రత్యేతవ్యం. అవి దేవతలు కూడా వేదశబ్దం నుంచి ఉత్పన్నమైనందువల్ల, ఎలా ఉత్పన్నమయ్యారో వేదశబ్దం నుంచి ఇంద్రుడు అన్నాం అనుకోండి, ఆ ఇంద్రుడి శబ్దం ద్వారా ఇంద్రుని యొక్క ఆకారం కూడా అలానే ఉంటుందని ఉత్పన్నమైనట్టుగా మనం భావించవలసి ఉంటుంది. అందువల్ల వేదశబ్దం నుంచి ఉత్పన్నమైనందువల్ల వేదశబ్దం కూడా నిత్యమని మనము తెలుసుకోవలసి ఉంటుంది. అది ఎప్పుడు కూడా నశించే అవకాశము లేదు. తథాచ మంత్రవర్ణ, మంత్రం యొక్క రుక్కులు కూడా శబ్దాలు కూడా చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? యజ్ఞేన వాచ పదవీయం ఆయంతాం అన్వవిదన్ను ఋషిషు ప్రవిష్టాం అని ఈ విధంగా ఋగ్వేద సంహిత మనకు చెప్తూ ఉంటుంది. ఏమని చెప్తూ ఉంటుంది అంటే, మరి దీని చేతనే, ఈ కారణం చేతనే నియతమైన ఆకృతి కలిగినందువల్లనే వేదం యొక్క రుక్కు మంత్రం ద్వారా యజ్ఞేన వాచ, యజ్ఞం చేత వాక్కు
యజ్ఞం చేత వాక్కునందు నియమించి చేసిన వాళ్ళి పదవీయం ఆయంతాం అన్వవిందన్. అన్వవింద అంటే పదవి, వాళ్ళ యొక్క పదవిని కూడా యజ్ఞం అనే శబ్దం చేత, యజ్ఞం అనే వాక్కు చేత వాళ్ళ యొక్క పదవి ఆయంతాం అన్వవిందన్, ఆ పదవికి సంబంధించిన భోగాను అనుభవిస్తూనే ఋషిషు ప్రవిష్టాం. ఋషిషు అంటే ఋషులే అందు కూడా అలాంటి దాన్నే ప్రవిష్టులై ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వేదవాక్కు ప్రాప్తి కలిగిన యోగ్యత కలిగిన వాళ్ళు మొట్టమొదలు ఏం చేశారు అంటే ఈ యాజ్ఞిక లోకులు అంటే యజ్ఞం చేసేవాళ్ళు ఎవరు వాళ్ళు? ఋషులు. ఆ ఋషులలో ప్రవేశించి ఆ వాక్కు ద్వారా దాన్ని ప్రాప్తించారు. అంటే ఋషులు పూర్వములో ఉన్న ఏ వాదవాక్కులైతున్నాయో వాటిని తపస్సు చేసి వాళ్ళు పొందారు. అది కదా, ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క ఋషి కనుక్కున్నారు కాబట్టి ఛందస్సు ఋషి వగైరా ఎంత మనము చెప్తూ ఉంటున్నాం. పూర్వంలో ఏమున్న శబ్దాలు అయితే ఉన్నాయో ఆ శబ్దాలే ఋషులందరూ కూడా పొందారు అని విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది. పూర్వం ఏ రూపంలో ఎలా ఉచ్చారణ ఉందో, ఏ మంత్రానికి ఏ అర్థమో ఏ దేవతో అదే రూపం లోపల ఈ కల్పంలో కూడా అట్లాగే వాళ్ళు ఋషీశ్వరులు పొందున్నారు అని మన ఋగ్వేద సంహిత చెప్తూ ఉంటుంది. ఇది స్థితామేవ వాచం అనువిన్నాం దర్శయతి. ఇది వరకున్న వాక్కుని ఇప్పుడు పొందారు అనేది ఈ మనకు ఈ ఋగ్వేద సంహిత చెప్తుంది. అప్పుడు ఒకటి ఉంది, ఇప్పుడు ఒకటి పొందారనే దాన్ని గుర్తు చేయడము లేదు. వేదవ్యాసశ్చైవం స్మరతి. వేదవ్యాసుడు కూడా ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? యుగాంతే అంతర్హితాన్ వేదాన్ తేతిహాసాన్ మహర్షయః లేబిరే తపసా పూర్వం అనుజ్ఞాత స్వయంభువా. పూర్వము స్వయంభువ అంటే ఎవరు? బ్రహ్మదేవుడు ఏ రకంగానైతే అనుజ్ఞనిచ్చారో, ఏ విధంగా అయితే చెప్పారో ఆయన బోధించాడు కదా. ఋషులకందరూ కూడా బోధించారు లేదా? వేదాలను, వేదాంగాలను, ఇంకా ఇతిహాసం వగైరా వగైరా బోధించారు. ఏ విధంగా అయితే బోధించారు? యుగాంతే అంతర్హితాన్. యుగాంతం అంటే యుగము సంపూర్ణమవుతుంది కదా, ఆ సంపూర్ణమైన సమయంలో ఈ వేదాలు వగైరా అంతా కూడా అంతర్హితమైపోతాయి. అంటే కనిపించకుండా పోతాయి, తెలియబడకుండా పోతాయి. వాటిని స్థేతిహాసాన్ మహర్షయ ఇతిహాసాలతో కూడా, వేదాలతో కూడా మహర్షులంతా కూడా తపసాలేబిరే తపస్సు చేసి వాటిని పొందారంట. ఎలా పొందారు? స్వయంభువ పూర్వం అనుజ్ఞాత. పూర్వం ఎట్లాగైతే స్వయంభువు చెప్పాడో వాటినే మళ్ళీ ఇప్పుడు పొందారు. దేని చేత పొందారు? తపస్సు చేత పొందారే కానీ ఇంకో దాని చేత పొందలేరు. అంటే యుగాంతంలో అవి లోపించినందువల్ల, లోపించడం అంటే నశించిపోవడం కాదు, కనిపించకుండా పోయినాయి. కనిపించకుండా పోయిన వాటిని వీళ్ళు ఏం చేశారు? తపస్సు ద్వారా పొందారు అనేది ఎవరు చెప్పారు? వేదవ్యాసుడు చెప్పాడు అన్నారు. వేదవ్యాసుడు ఎవరు? నీ మాదిరిగా నా మాదిరిగా బజారు తిరిగే మనిషి కాదు, అక్కడ ఇక్కడ ఏదంటే అది తినే మనుషులు కాదు, హోటల్లో గిటల్లో తినేవాళ్ళు కాదు, ఎక్కడంటే అక్కడ ఏదంటే అది మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన కూడా తపస్సంపన్నుడు. అంతేకాకుండా ఆ యుగ పురుషుడు, యుగానికి సంబంధించిన పురుషుడు కాబట్టి ఆయన వాక్కు అబద్ధమవుతుందా? అబద్ధమేదానికి వీల్లేదు. అందుకొరకు యుగాంతంలో, అందుకొరకే కదా ఈయనను ఏంటిది అలాగా లభించిన వేదాలను వేరుగా చేశారు కాబట్టి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. వేదాలను విభజించాడు కాబట్టి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. ఋషులు మహర్షులు కనుగొన్న వాటిని ఎట్లా ఉన్నాయి? కలగాపులంగా ఉన్నాయి. కలగాపులం ఉన్న ఏం చేస్తారు? మార్కెట్కి పోయాం అనుకోండి, ఒక్కొక్క దానికి ఒక సంచి తీసుకుపోతారు. మీరు అన్నీ అందులో వేసుకొని వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కూరగాయ కూరగాయ వేరు చేసినట్టుగానే అట్లాగే మహర్షులు కనుగొన్న ఆ వేదాన్ని అంతా కూడా ఈయన వేరుగా చేశారు కాబట్టి వేదవ్యాసుడు అని పేరు వచ్చాడు. అలాంటి మహానుభావుడు ఏం చెప్పాడు అంటే యుగాంతంలో లోపించిన వాటినంతా కూడా తపస్సు ద్వారా తెలుసుకున్నారు అనే వాటిని చెప్పారు. సమాన నామరూపత్వాచ్చ ఆవృత్తావప్యవిరోధో దర్శనాతో స్మృతేశ్చ. పూర్వములో ఏ నామముందో, ఏ రూపముందో ఆ రూపం చేతన ఆవృత్తవు, ఆ విధంగానే ఆవృత్తి చేసినందువల్ల విరోధము కాదు. ఇప్పుడు చెప్పిన మాటకి విరోధము కాదు. ఎందుకు కాదంటవా అంటే దర్శనాతు స్మృతేశ్చ. దర్శనం అంటే ఏంటిది? శృతి చెప్పినందువల్ల, స్మృతి చెప్పినందువల్ల
సమానమైన నామరూపం, అదే నామము అదే రూపం చేత మరి ఉత్తర కల్పంలో కూడా వస్తుంది అని చెప్తుంది అని సంక్షేపమైన అర్థం దీనికి. తథాపి స్యాత్ యది పశ్వాది వ్యక్తివత్ దేవాది వ్యక్తయో అపి సంతత్యైవోత్పద్యేరన్ నిరుద్ధేరంశ్చ తతో అభిధాన అభిధేయ అభిధాతృ వ్యవహార అవిచ్ఛేదాత్ సంబంధ నిత్యత్వేన విరోధ శబ్దే పరిహ్రియేత. దీనిలో ఒక విషయాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ కూడా విరోధం వస్తుందనే దాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏమని? పశువాది వ్యక్తివత్, పశువులు పక్షులు వగైరా ఎలాగైతే మరి ఏం చేస్తాను, సంతానాన్ని ఉత్పన్నం చేస్తూ ఉంటాయి కదా. పశువులేంటి, ప్రతి జీవి కూడా ఉత్పన్నం చేస్తూ ఉంటారు. వాటి మాదిగానే దేవాది వ్యక్తయోపి ఉత్పద్దేరన్, ఆ విధంగానే వాళ్ళు ఉత్పన్నమైనట్టయితే పశువుకి ఏం పుట్టింది? పశువే పుడుతుంది. తదాకారాన్ని కలిగి ఉంటుంది, ఆ రూపాన్ని ఆ నామాన్ని కలిగి ఉంటుంది. అట్లాగే దేవతలు కూడా ఉత్పన్నం చేస్తారా? దేవతలు కూడా అలాగే ఉత్పన్నం అవుతారా? ఒకవేళ ఉత్పన్నమైనట్టయితే గత అభిధానం అంటే చెప్పడము, అభిధేయం అంటే చెప్పబడేది. అభిధానం అంటే ఏంటిది? వాక్కు లేదా పదం లేదా అది ఏంటిది? శబ్దం. అభిధేయం అంటే చెప్పబడే వస్తువు. అభిధానం అంటే ఏంటిది? చెప్పడం. ఇగో ఇది గడియారము అని చెప్పామనుకుంటే అది అభిధానమైంది. అభిధేయం ఏంటిది? గడియారమైంది. వాక్యేమో శబ్దమేమో అభిధానము, చెప్పబడేదేమో అభిధేయము. అభిధాతృ అంటే చెప్పేవాడు.